వైసీపీ అధినేత జగన్ జువ్వెలదిన్న పర్యటన నెల్లూరు రాజకీయాల్లో కాకరేపింది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హార్బర్ కి నష్టం చేసింది మీరంటే మీరు అంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాల్ డేటా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ సరికాదన్నారు టీడీపీ నేత బీద రవిచంద్ర. ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయారు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడవాయ్? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా. అనలేమా మేము? నువ్వెవడవాయ్ గొట్టాం అని మేము అనలేమా? కానీ అనం, మా సంస్కారం. వైసీపీ ఎంపీ పని చేయకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు టీడీపీ నేతలు. హార్బర్ విషయంలో విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు తమ భాషను మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావన్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకుని ఏది నోటికొస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు. జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ ఫిషింగ్ హార్బర్ నిర్మాణమే మా హయాంలో జరిగింది అని అన్నాడు. మీరున్నారు, మా పార్టీలోనే ఉన్నారు. కొద్ది రోజులు ఎమ్మెల్యేగా కూడా 2019లో వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో జరిగింది? అంతకుముందు మీ ప్రభుత్వం ఉన్నది 2014 దాకా చేయలే, పనులు చేయలే. దాన్ని ఒప్పుకుంటా, లేకపోతే 2014 ముందు మేము చేసామని అంటారా? 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పనులు చేయలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు విధానం బాగాలేదని మీరు చాలా సందర్భాల్లో విమర్శించారు కూడా. ఈ రోజు ఆయన నెత్తుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. ఈరోజు అధికారం ఉండదు, మంత్రి పదవి ఉంది కాబట్టి. 2019 దాకా పని జరగలే. 2019 నుంచి 2024 మధ్య పని జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీది, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యం అంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదిగో మా హయాంలో ఇంత పురోగతి జరిగింది. ఫిషింగ్ హార్బర్ విషయంలో టీడీపీ వైసీపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కు ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదు.